నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, నీ పెయిన్ సమస్య గురించి మాట్లాడుకుంటే మన ఆయుర్వేదిక్లో మంచి చిట్కాతోటి మంచి వైద్యంతో కూడినటువంటిది ఏదైనా ఉందా? అంటే జనరల్గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే అది వాత ప్రక్రియ. ఆమవాత అనేది పెరిగి అది అంటే శరీరం మొత్తం విస్తరించి ఈ జాయింట్లలో మనకు అన్ని జాయింట్లలో కూడా కార్టిలేజ్ అనే ఒకటి ఉంటుంది. ఆ కార్టిలేజ్ కనుక అంటే అరిగిపోతే అది రావడం జరుగుతుంది. ఈరోజు మోడర్న్ వైద్యం ఏంటంటే మోకాళ్ళ చిప్పల మార్పిడి. ఏదైనా పోండి మీరు మార్పిడి అంటారు వాళ్ళు. కాబట్టి దీనికి ఒక చక్కటి ఆయుర్వేద పరిష్కారం మా గురువులు చెప్పిన పరిష్కారం ఏంటంటే ఆముద గింజలు ఉంటాయి. ఆముద గింజలను కొట్టి పప్పు తీయాలి. పప్పు తీసి కాస్తంత నెయ్యి చిన్న మూకుడులో వేసి కాస్తంత నెయ్యి పోసుకొని ఈ గింజలు ఎగ్జాంపుల్ ఒక 200 గ్రాములు తీసుకున్నాను అనుకో, 200 గ్రాములకు కాస్తంత ఒక 10 గ్రామ్స్ ఒక 20 గ్రామ్స్ ఆవి నెయ్యి తీసుకొని దాంట్లో వేసి బాగా వేయించాలి. ఎర్రగా దూరగా అవుతాయి. దానికి సమానంగా ఏంటంటే సొంటి అనేది మీరు బయట ఎక్కడ కొనొద్దు దయచేసి. ఎక్కడన్నా మీకు ఏంటంటే సున్నపు బట్టి క్వారీస్ ఉంటాయి, పిడుగురాళ్ళ ఏరియాలు ఉంటాయి. మేము అక్కడి నుంచి నెలకు ఒక 5 నుంచి 10 క్వింటాలు తీసుకుంటాం. దానికి ఏంటంటే ఆ సున్నంలో అల్లము, ఆ సున్నం నీళ్ళలో కలిపి అల్లం ఉంటుంది కదా మనకు, అల్లం ఇంకా అల్లం ముంచి ఒక 30 మినిట్స్ ఉన్న తర్వాత అవి తీసేసి మనం ఎండలో వేసుకున్నా కూడా ఎండిపోతే అల్లం మన సొంటి తయారవుతుంది. అయితే ఈ 200 గ్రాముల మళ్ళీ ఆముద గింజల పప్పు పైన కవచం లాగా ఉంటుంది, దాన్ని కొట్టి తీసేయాలి. తీసేసి నెయ్యిలో వేయించుకున్న తర్వాత పక్క పెట్టుకొని ఆ సొంటి పౌడర్ ఒక 200 గ్రాములు, తాటి బెల్లం దొరుకుతుంది, ఒరిజినల్ తాటి బెల్లం. జనరల్గా ఏంటంటే తమిళనాడు అక్కడి నుంచి ఎవడో వచ్చి అమ్ముతా అంటాడు, అది మాత్రం ఒరిజినల్ కాదు. ఎవరైనా మీ సమీప ప్రాంతంలో గౌడ సంఘం వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. అది ఒక 1000 రూపీస్ కేజీ ఉంటుంది. కానీ ఎందుకంటే వాళ్ళ కష్టానికి ఆ విలువ అది 1000 కాదు 2000 ఇచ్చినా కూడా మనకు ఒరిజినల్ ఎక్కడ దొరకదు. ఒక 200 గ్రామ్స్ కనుక మీరు తీసుకొచ్చుకొని ఫస్ట్ ఆముద గింజలు, వేయించిన ఆముదం గింజలు, సొంటి పొడి 200 గ్రాములు, 200 గ్రాముల బెల్లం, ఈ 3 గినక వేసి రోట్లో వేసి రోకలితో దంచాలి. ఏదో ఇనుప మిక్సీలలో వేసి గ్రైండర్లు వేసి అది చేస్తే దాంట్లో ఏంటంటే ఆ హీట్ కోల్పోతాయి. ఈ 3 గినక ఆముద గింజలు ప్లస్ సొంటి మళ్ళా తాటి బెల్లం, ఈ 3 కచ్చా పెచ్చా దంచి మనం ఏం చేయాలంటే దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేసుకొని అంటే శనగగింజంత మాత్రలు చేసుకొని ఉదయం 2 సాయంత్రం 2 గినక వేసుకుంటే మనకు ఆ వాతాన్ని హరించి నొప్పులు పోతాయి. ఇంకొక చిన్న ప్రక్రియ ఏంటంటే వంట ఆముదం. చాలా మంది మీకు ఎంతోమంది వంట ఆముదం అంటారు కానీ అది వండింది కాదు. మా దగ్గర ప్రత్యేకంగా ఒక 10 మంది కలిసి వంతుంటారు. ఆముదం నుంచి ఒక ప్రక్రియ ద్వారా నూనె తీస్తారు, అది ఉడకబెట్టి దాన్ని ఏంచి పౌడర్ చేసి తీస్తారు. తప్పకుండా అసలు వాస్తవం ఏంటంటే ఆముదం పుట్టిన పిల్లాడు కానీ చనిపోయేంత వరకు ఆముదం వాడాలి. ఆముదం వాడితే నొప్పులు గిప్పులు ఏముండవు. ఒక వీక్లీ వన్స్ మాకు మా అమ్మమ్మ ఏం చేసిందంటే ఆదివారం స్కూల్ బంద్ ఉంటే శనివారం రాత్రి ఒక 2 చెంచాలు పాలల దాగురా పాలు బలం అని టీ గ్లాసులో పోసి తాగిచ్చేది. పొద్దున్నే ఒక 2 సార్లు మోషన్స్ అయ్యేది, ఫ్రీగా ఆకలి విపరీతంగా అయ్యేది. అంటే వీక్లీ వన్స్ అన్న కనీసం ఆ ప్రక్రియ చేయాలి ప్రతి ఒక్క వ్యక్తికి. మన పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే విద్య. ఆ విద్య ఏంటంటే ఆరోగ్యకరమైన వైద్య విద్య నేర్పాలి. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం లేకపోతే వాళ్ళు ఏది గినక పాటించలేదనుకో వాళ్ళకు 30-40 ఏళ్ళైనాక హాస్పిటల్ చుట్టూ తిరుగుడే. కాబట్టి మన శరీరం మన చేతిలో, ఒంటిల్లే వైద్యశాల. కాబట్టి ఈ చిన్న చిన్న ప్రక్రియలు నేర్పాలి. ఆముదం అనేది ఒంటింట్లో ప్రతి మహిళ తయారు చేయాలి. ఆముదాలు దొరుకుతాయి, మీకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రతి షాప్లో ఇప్పుడు మలక్పేట గంజిలో నెంబర్ ఆఫ్ ఆముదాలు ఉంటాయి. మళ్ళీ కేజీ కూడా 100 రూపాయలు. అది 100, 120, 150 అంటే వాళ్ళ టైంని బట్టి ఇస్తారు. ఒక కేజీ తెచ్చుకొని కనుక ఇంట్లో చేసుకోవచ్చు. అది వేడి చేసి యూట్యూబ్లో కొట్టండి, ఆముదం తయారీ వంట విధానం, ఆముదం వంట విధానం అని కొట్టండి, వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే యూట్యూబే అన్ని. కాబట్టి ఆ విధంగా చేసుకొని నేను ఫస్ట్ చెప్పిన ప్రక్రియ, 2వ ప్రక్రియ ఆముదం గినక. ఆముదం వారానికి ఒకసారి ఈ ఉదయం 2 శనగగింజంత మాత్రలు ఉదయం 2 సాయంత్రం 2 గినక. దయచేసి ఈ ఆముద పప్పుని మాత్రం పెళ్లి కాని వాళ్ళు వాడొద్దు. గర్భాధార దోషంలో వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులు ఎవరు వాడినా కూడా ఏముండదు. పెళ్లి కాని అమ్మాయిలు మాత్రం వాడకూడదు. పెళ్ళి అయిన తర్వాత, పిల్లలైన తర్వాత, ఆపరేషన్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే గర్భదోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పెద్దలు చెప్పారు కాబట్టి మనం కూడా చెప్పుకోవడం. పొట్ట శుద్ధి అన్నారు కదా, పొట్ట శుద్ధి జరుగుతుంది కానీ అది ఏంటంటే గర్భాశయం మీద పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గర్భిణీ స్త్రీ కొన్ని వాడొద్దని చెప్తారుగా, ఇది కూడా అది దానికి సంబంధించిన ప్రక్రియ.
కాబట్టి పెద్దలకు మోకాళ్ళ నొప్పులు అంటే 40 ఏళ్ళ వాళ్ళకి వచ్చేది, వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు. అట్లా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే. అట్లా. ఎందుకంటే లేడీస్కు కొంతమంది బ్లీడింగ్ తక్కువ అవుతుందంటే ఇది కూడా వాడితే ఎక్కువ ఎక్కువ అవుతుంటుందట 5 days. అచ్చా. కాబట్టి ఏంటంటే ఇది ఒక మోకాళ్ళ నొప్పులకు అద్భుతమైన ప్రక్రియ. ఈ 2 ప్రక్రియలు కనుక మీరు చేయగలిగితే ఎలాంటి హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీ శరీరం మీ చేతిలో, దీన్ని కనుక ఎట్లా అంటే అట్లా మలుచుకుంటూ, ఈ సంకల్ప గుణం అని ఉంటుంది. ఉదయం లేవాలి, వాకింగ్ పోవాలంటే పోతారు, నాకు చేత కావట్లేదంటే దుప్పటి కప్పుకొని పండుకుంటారు. ఈ 2 ప్రక్రియలు అట్లా. కాబట్టి మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళు ఈ 2 ప్రక్రియలు ట్రై చేయండి. తప్పకుండా మీరు ఆముదం కనుక మీరు వండలేని స్థాయిలో మాకు ఫోన్ చేసి మీకు ఇంటి ద్వారా పంపిస్తాం. 200 ml బాటిల్స్లో ఉంటాయి. కాబట్టి ఏంటంటే వంట ఆముదం అనేది మనకు భగవంతుడు ఇచ్చిన అమృతం. అది మేము తప్పకుండా ప్రతి వైద్యుడు అంటే అందరి దగ్గర లేదు, మేము రెగ్యులర్గా వాడుకుంటుంటాం. 2 చెంచాలు నైట్ టీ గ్లాస్ పాలు వేసి తాగి పండుకుంటే కథం, తెల్లారి వరకు మోషన్ ఫ్రీ అయితే మన పని మనకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ అయితే అంటే ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే మాకు మోకాళ్ళ నొప్పులు లేవు, మోచేతుల నొప్పులు లేవు, థైరాయిడ్ లేవు, ఈరాయిడ్ లేవు, ఏవి లేవు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ప్రక్రియ పార్టిసిపేట్ చేస్తారండి. మనం టీవీ ద్వారా వచ్చే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేస్తే, ఎందుకంటే ఎంతోమంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని ఈ వీడియో ఎవరు పంపిరో మహాంబాడు ఆయురారోగ్యాలతో జీవించాలన్న ఆశీర్వాదం చేస్తారు. ఆ సూర్యభగవాన్ దేవల మీరు కూడా 100 ఏళ్ళు జీవిస్తారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఈ విధంగా దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా.